ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తూరు గ్రామంలో డ్వాక్రా సంఘాలలో బుక్ పేపర్ని ఎన్నుకునే క్రమంలో 2019కి ముందు బుక్ కీపర్గా పనిచేసిన విజయలక్ష్మి తమకు మామిడి తోటలపైన లోన్లు ఇప్పిస్తామని ఎకరాకి 90,000 రూపాయలు లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి వారి పాస్బుక్లు మరియు లోన్ కాగితాలపై సంతకాలు తీసుకుని లోన్ వస్తుందని నమ్మబలికి ఇప్పటికీ 6 సంవత్సరాలైనా కూడా తమకు ఎంతవరకు లోన్ రాలేదన్నారు. బుక్ కీపర్ విజయలక్ష్మిని బాధితులు ప్రశ్నించగా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని అంటోందని ఆవేదనతో ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుతం బుక్ కీపర్గా పనిచేసిన కనకదుర్గను తొలగించి మరలా విజయలక్ష్మిని బుక్ కీపర్గా చేయాలని కొందరు గ్రామ పెద్దలు ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విజయలక్ష్మి 6 నెలలుగా తానే బుక్ కీపర్గా ఉన్నానని మరలా మామిడి తోటలపైన లోన్ ఇప్పిస్తానని రైతులను మామిడి తోటల వద్ద నుంచుని ఫోటోలు తీసుకొని వెళ్లిందని గ్రామ పెద్దలు మరోసారి తమను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు చిత్తపూరు పద్మావతి మరియు కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజున ఎకరానికి 90,000 వస్తాయని చెప్పింది మా బుక్ కీపర్ విజయలక్ష్మి. రాలేదండి. ఇప్పుడు దాని గురించే గొడవ అండి. అడిగాము, గొడవలు కూడా అయినాయి. మళ్ళీ ఇప్పుడు దాని గురించే గొడవ పెట్టుకుంటున్నామండి. మా గ్రూపులలో ఏమన్నారు, అదిగా అన్నారు, ఇదిగా అన్నారు, మీ అకౌంట్ లోకి వచ్చినాయి అని మాకేదో దొంగ రసీదు తెచ్చిచ్చారు. మా అకౌంట్ లో రాలేదు. చేసామండి. నూజివీడు కలెక్టర్ గారికి చేసామండి. ఏమన్నారు, నెల వాయిదా పెట్టారు. ఇక్కడ మామూలు ఎలుగు ఆఫీస్ నోటీస్ వచ్చింది. నోటీసు బేరం 30 రోజులకి నేను తేలుతానన్నారు. 2 ఎకరాలున్నారండి. ఇట్లా పడతాయి అసలు పావలా పడితే గోలంత ఎందుకుంటది బాబు. పావలా పడ అప్పుడు చేసింది బుక్ పేపర్, మళ్ళీ ఇప్పుడు చేసేపాటికి మాకు పట్టు దొరికింది మేము అడగడానికి. ఇప్పుడు వచ్చింది, అందుకు మేము అడగాల్సి వచ్చింది బాబు. విజయలక్ష్మి అండి. మాది వచ్చింది.